ఇవాళ ఈ రాజకీయాల పార్టీలను ప్రభావితం చేయబోతా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, అందరూ రిపోర్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిపోర్టర్స్ అంతా కూడా మాకు సమాచారం అందించేందుకు రెడీగా ఉన్నారు. ఫస్ట్ మనం వైసీపీకి సంబంధించిన అంశాలనే ప్రధానంగా తీసుకుందాం. ప్రధానంగా వైసీపీకి సంబంధించి 6 ఫ్యాక్టర్స్ ఏవి ప్రభావితం చేయబోతా ఉన్నాయి. 6 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు అందరూ చూడబోతున్నారు. ఇందులో ఫస్ట్ మనం ఒక 3+ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 3+ పాయింట్స్ లో ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, టీడీపీ కూటమి, ఇవాళ టీడీపీ కూటమిగా రాబోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలిసి వస్తున్న నేపథ్యం. ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ 6 ఫ్యాక్టర్స్ ఇవాళ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతా ఉన్నాయి, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయి, వ్యతిరేకంగా ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాల ప్రాతిపదికన ఇవాళ జనం ఓట్లు వేయబోతా ఉన్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 0 అయిందని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 0 అయిన పరిస్థితి లేదు. కొంతవరకు ఇవాళ వైఎస్ఆర్ చరిష్మాతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ చరిష్మాతోనే. 2 సార్లు అధికారంలోకి వచ్చిన నేపథ్యము. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కూతురు షర్మిలారెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అవ్వడంతో కొంతవరకు ఇవాళ ఆశలు రేకెత్తిస్తున్న పరిస్థితి. దానికి తోడు ఇవాళ రాహుల్ గాంధీ అక్కడికే వెళ్ళారు. ఇవాళ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాకి వెళ్ళి ఇవాళ వైఎస్ఆర్ సమాధిని సందర్శించి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత వైఎస్ఆర్ని మేము ఎంతగా లైక్ చేస్తున్నాము, లేకపోతే ఇవాళ వైఎస్ఆర్కి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే ఉంది కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అంటూ ఇవాళ చెప్పిన పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తన స్టేక్ని ఇవాళ పదిలం చేసుకునే ప్రయత్నం చేయబోతోంది. దానికి తోడు ఇవాళ వీటన్నిటిని పార్టీలకు సంబంధించిన 6 ఫ్యాక్టర్స్ ఏవి అన్నది డిస్కస్ చేయడంతో పాటు ఒక 6 ఇష్యూస్ చూసుకుందాం. ఇవాళ 6 టీవీ మనం ముందుకు తీసుకొస్తున్నది నేపథ్యము 6 ఇష్యూస్, ఏ ప్రధానమైన అంశాల మీద ప్రజలు ఓట్లు వేయబోతా ఉన్నారు. 6 ప్రధానమైన అంశాలు ఏవి ఉన్నాయి, ఏ 6 అంశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఇవాళ 6 అంశాల ఆధారంగా ఓటు డిసైడ్ చేయబోతున్నారు అన్న విషయం మనం డిబేట్ చేద్దాం. దీంట్లో మనతో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి రాఘవేంద్ర జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్. ఇవాళ రాఘవేంద్ర ద్వారా మనము వైసీపీకి సంబంధించిన ఇష్యూస్ 1 by 1 డిస్కస్ చేద్దాం. రాఘవేంద్ర, ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి ఏదైతే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో అవే పథకాలు, అంటే నవరత్నాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నవరత్నాలు ప్లస్ తోటే ఈసారి కూడా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవే ముఖ్యంగా కూడా చాలా వరకు అంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఒక ఏదైతే మేనిఫెస్టో ఉందో దీన్ని ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. రాఘవేంద్ర తీసుకెళ్తున్నామని చెప్పారు. అవే రాఘవేంద్ర, నా వాయిస్ వస్తుందా మీకు? వైసీపీ భావిస్తూ వచ్చింది. రాఘవేంద్ర 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ వైసీపీకి మనము ప్లస్ పాయింట్స్ గా చూసుకుంటే ఫస్ట్ పాయింట్ నవరత్నాల ద్వారా ప్రజల్లో విశ్వాసం పొందారు అని చెప్పని అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి 2019లో వైసీపీ గెలిచిన దగ్గర నుంచి కూడా ఏదైతే నవరత్నాలు పెట్టి మేనిఫెస్టోగా రిలీజ్ చేసింది, దానికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా నవరత్నాల్ని పూర్తి స్థాయిలో కూడా అందించడం జరిగింది అనేసి ఒక పక్క ముఖ్యమంత్రి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అభిమానులు పూర్తిగా నమ్మటం జరుగుతుంది. ఇదే ప్రధానంగా ప్లస్ అనేసి కూడా వైసీపీ భావిస్తుంది. దీని మీదనే ఏదైతే ముఖ్యమంత్రి ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరికి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు లబ్ధి చేకూరింటేనే మాకు ఓటు వేయండి అనేసి గతంలో అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే క్యాప్షన్ తోటి కూడా ముందుకు పోయి ఓట్లు అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా కూడా నవరత్నాలే వీళ్ళకు ప్రధాన అజెండా అయితేనేమి, ప్రధానంగా కూడా సంక్షేమమే ధ్యేయంగా కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ముందుకు ఎలక్షన్ లో కూడా పోవడం జరుగుతా ఉందండి. రైట్ రాఘవేంద్ర, ఇంకొక పాయింట్ ప్రధానంగా చూసుకుంటే మనకు గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేశారు. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లను నియమించుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఎన్నికల కమిషన్ వారిని విధుల నుంచి తప్పించినప్పటికీ ఆ 2,60,000 మంది ఇవాళ గ్రామాల్లో ప్రతి గ్రామంలో వాళ్ళు పనిచేసే పరిస్థితి, ఇది ప్రధానంగా ఉండడం అన్నది ప్లస్ పాయింట్ గా మారబోతుందా?
అంటే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది మొదట వైసీపీ ప్రభుత్వం అయితే ఏపీలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి, అంటే ఏదైతే ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలకు సంబంధించిన లబ్ధిదారులనైతే తర్వాత వారికి అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కూడా వాలంటీర్ల ద్వారా, అదే విధంగా చూసుకుంటే వాలంటీర్లు కూడా ఏదైతే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,004 సచివాలయాలు ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానంగానే ఈ వాలంటీర్లు పూర్తి స్థాయిలో కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటికి చేర్చడానికి వాలంటీర్లు అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా సహకరించడము, అదేవిధంగా వారికి సంబంధించి ప్రతి కుటుంబానికి సంబంధించి కూడా వారు ఏ విధంగా ఉన్నారో వారికి కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి చేరవేయడానికి మధ్యలో వాలంటీర్లు ఉండటమే ఒక విజయంగా కూడా వైసీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అయితేనేమి వైసీపీ పార్టీకి కూడా అనుకూలంగా ఉంటుందని ఒక పక్కన వైసీపీ కూడా భావిస్తా ఉంది ప్రజెంట్. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో వాలంటీర్లను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనేసి ఒక పక్కన కూటమి పార్టీలు కూడా అభ్యర్థన మేరకు కూడా ఈసీ అయితే దీనికి సంబంధించి వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచింది. కాకపోతే చాలా వరకు దీనికి సంబంధించి వాలంటీర్లు వారు అంటే దూరంగా ఉంచిన వారు వచ్చేసేసి మాకు వైసీపీ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో కూడా మేము పనిచేశాము, ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కొంతమంది రిజైన్ చేసి మరి వాలంటీర్లు అయితే ఒక పక్కన ఈ వైసీపీకి కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు అనేది కీలకంగా కూడా భావించే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. రైట్ రాఘవేంద్ర, ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు స్కూళ్లను మోడర్నైజ్ చేయడం అన్నది ఇవాళ ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూల్ నవీకరణ కానీ లేకపోతే పేదలకు ఇళ్ల స్థలాలు అవి ఎట్లా ఇంపాక్ట్ చూపెట్టబోతున్నాయి? క్విక్ గా చెప్పండి. పేదలకు అంటే దాదాపుగా ఏపీలో వచ్చేసేసి ఒక పక్కన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చాలా వరకు కూడా పేదలకు పక్కా ఇల్లు అయితేనేమి ఇళ్ల స్థలాలు కూడా పూర్తిగా లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు అంటే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం ఒకటే చేసిందనేసి వైసీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికైతే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తున్నామో అదే విధంగా కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీరంతా కూడా వైసీపీ వెంటే ఉంటారనేసి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా భావిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో కూడా నాడు నేడు అనేసి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈ స్కీమ్ లో భాగంగా కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించి నవీకరించింది. అంతేకాకుండా దీనికి సంబంధించి విద్యార్థులకు ట్యాబ్లు అయితేనేమి, తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా చేపట్టడంతో కూడా ఒక పక్కన స్కూల్స్ లో విద్యార్థులకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండటంతో ఒక పక్కన విద్యార్థులు అయితేనేమి, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక పక్కన నాడు నేడు పట్ల స్కూళ్ల పట్ల కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే వైసీపీ ప్రభుత్వము గత హయాంలో 2019కి మేనిఫెస్టో నవరత్నాలు తెలిపోయింది, అదే విధంగా కూడా 2024లో కూడా ఇదే విధంగా కూడా మేనిఫెస్టో ద్వారానే ముందుకు పోయి దీంట్లోనే కొన్ని మార్పులు చేసి మాత్రమే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఏవైతే వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, గ్రామ సచివాలయాల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా కొనసాగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిని పెట్టే ఎన్నికల్లో ఓట్లకు కూడా పోయే పరిస్థితి అయితే కనిపిస్తుందండి. రైట్ రాఘవేంద్ర, మీరు కంటిన్యూ అవ్వండి. మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అంటే ఈ సేమ్ టైం అంటే ఇప్పుడు వచ్చేసేసి ప్రభుత్వము 2019 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో సిపిఎస్ అయితేనేమి, తర్వాత పిఆర్సీకి సంబంధించి కూడా ఒక పక్కన సిపిఎస్ రద్దు చేస్తామనేసి వైసీపీ పార్టీ మొదట మేనిఫెస్టోలో చర్చింది. కాకపోతే దీనికి సంబంధించి అసాధ్యాలు పూర్తి స్థాయిలో కూడా ఈ సిపిఎస్ రద్దుకు సంబంధించి చాలా వరకు కూడా తెలుసుకోకుండా మేనిఫెస్టోలో పెట్టిందనేసి అప్పుడు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలతో చాలా వరకు కూడా ఒక పక్కన మంత్రులు వీరికి సంబంధించిన కమిటీలు కూడా ఒక పక్కన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వీళ్ళతోటి పలుమార్లు కూడా భేటీ కూడా అవ్వడం జరిగింది. కాకపోతే సిపిఎస్ రద్దు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దీన్ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాలనేసి ఒక పక్కన ఉద్యోగ సంఘాలు అయితేనేమి, కాకపోతే ఈ ప్రభుత్వానికి సిపిఎస్ రద్దు అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదిరే పరిస్థితి కాదనేసి కూడా చర్చలు కూడా విఫలమవడంతో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా కూడా ఒక పక్కన వైసీపీ ప్రభుత్వంతో కూడా ఆందోళన అయితేనేమి అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా చూస్తా ఉంటే ఇప్పుడు ప్రధానంగా
ప్రధానంగా కూడా ఏపీలో ఉద్యోగులు ఈ ఎలక్షన్లో అయితేనేమి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేసి చాలా వరకు కూడా భావిస్తున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ఐఆర్ అయితేనేమి, తర్వాత పిఆర్సీ అయితేనేమి కూడా చాలా వరకు ఉద్యోగులు తాము కోరిన విధంగా కూడా ప్రభుత్వం అందించలేదనేసి కూడా ఒక పక్కన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు తీవ్రంగా కూడా ఒక పక్కన వైసీపీ ప్రభుత్వం పైన కూడా ఒక ఒక రకంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందండి. రైట్ రాఘవేంద్ర, ఇంకొక విషయం మనం చూసుకుంటే పోలవరం పూర్తి కాలేదు. దీనికి నిజంగా ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎట్లా ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది? అంటే మామూలుగా ఏదైతే పోలవరం అనేది 2019 నుంచి కాకుండా అంతకుముందు నుంచి కూడా రాష్ట్రానికి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరానికి సంబంధించి ఇది ఒక కేంద్రం నుంచి చేపట్టాల్సింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలే అంటే గత 2014లో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితేనేమి, అదే తర్వాత 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేకపోవడంతో ఒక పక్కన గోదావరి అయితేనేమి, ఒక పక్కన ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా చూసుకుంటామంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా చాలా వరకు రైతులు కూడా పోలవరం పూర్తి అయితే చాలా వరకు లబ్ధి పొందే పరిస్థితి కూడా ఉందనేసి ఒక పక్కన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన పోలవరం కూడా కొద్దిగా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రైతులకి చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అయితేనేమి చాలా వరకు అంటే రైతులు ముందు నుంచి చాలా వరకు అప్పుల పాలైన పరిస్థితి ఉంది. గత ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఒక పక్కన రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామనేసి కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవటము, అదే విధంగా చూసుకుంటే 2019లో వచ్చిన ప్రభుత్వం కూడా ఈ రుణమాఫీలు అయితే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా రైతులకు సంబంధించి ఏదైతేనేమి రైతు భరోసా మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 6,000 అయితేనేమి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రభుత్వం నుంచి 7,000 మొత్తం కలిపి 13,500 రూపాయలు మాత్రమే రైతులకి కూడా విడతల వారీ